కురుక్షేత్ర 6వ రోజు. 6వ రోజు ఉదయం పాండవులు తమ సైన్యాన్ని మకర వ్యూహం అనే మొసలి ఆకారంలో నిలబెట్టారు. ధనుంజయుడు, భీముడు ముందుండి వారి కళ్ళు విజయంపై స్థిరంగా ఉన్నాయి. కౌరవులు దానికి ప్రతిగా క్రౌంచ వ్యూహం అనే కొంగ ఆకారంలో తమ సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. దేవవ్రతుడు ఈ వ్యూహానికి నాయకత్వం వహించాడు. అతని ముఖంలో తీవ్రమైన సంకల్పం కనిపించింది. యుద్ధం మొదలవ్వగానే భీముడు తన గదతో కౌరవ సైన్యంపై ఉరుములా దూకాడు. అతని ధాటికి కౌరవ సైనికులు భయపడి పారిపోయారు. ఈరోజు కౌరవుల పక్షాన కృతవర్మ అనే గొప్ప వీరుడు భీముడిని అడ్డుకోవడానికి వచ్చాడు. వారిద్దరి మధ్య భీకర పోరాటం జరిగింది. బాణాలు, గదలు ఢీకొన్నాయి. దేవవ్రతుడు తన అద్భుతమైన బాణాలతో పాండవ సైన్యాన్ని చీల్చేశాడు. అతని బాణాలు ఆకాశంలో మెరుపుల్లా దూసుకుపోయాయి. పాండవ సైనికులు వెనకడుగు వేయాల్సి వచ్చింది. ధనుంజయుడు దేవవ్రతుణ్ణి ఎదుర్కోవడానికి ముందుకు వచ్చాడు. వారిద్దరి మధ్య జరిగిన బాణాల యుద్ధం చూసి యుద్ధభూమి నిశ్శబ్దంగా మారింది. పాండవుల పక్షాన సాత్యకి కౌరవ సైన్యంపై సింహంలా దూకాడు. అతని బాణాలు కౌరవ సైనికులను చెదరగొట్టాయి. వారికి భయం పట్టుకుంది. దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యానికి నాయకత్వం వహిస్తూ కౌరవుల క్రౌంచ వ్యూహాన్ని ఛేదించడానికి వ్యూహాలు పన్నాడు. అతని ఆదేశాలతో పాండవ సైన్యం ముందుకు కదిలింది. కేశవుడు ధనుంజయుడికి సరైన మార్గదర్శనం చేస్తూ, ధనుంజయ, నీ ధైర్యం నీకు విజయాన్ని తెస్తుంది అని ప్రోత్సహించాడు. సూర్యుడు అస్తమించే సమయానికి 6వ రోజు యుద్ధం ముగిసింది. పాండవులు ఈరోజు కూడా కౌరవులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కాని యుద్ధం ఇంకా ముగియలేదు. కౌరవ శిబిరంలో దుర్జయుడు కోపంగా కనిపించాడు. దేవవ్రతుడు అతని పక్కన నిలబడి, ఈ రోజు కూడా మనకు విజయం దక్కలేదు, రేపటి కోసం మరింత బలమైన వ్యూహం కావాలి అని అన్నాడు. పాండవ శిబిరంలో మాత్రం ఆశ కనిపించింది. ధనుంజయుడు, భీముడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు అందరూ కలిసి రేపటి వ్యూహాల గురించి చర్చించుకున్నారు. వారి ముఖాల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. Thank you for watching. Please share and subscribe.